తనలోని ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గ, తనలోని చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళి, తనలోని భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళ పార్వతి, తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ, తనలోని దైవత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ శక్తి. అంటే ప్రతి మహిళలోనూ అన్ని శక్తులు ఉంటాయి. ప్రతి మహిళ తనలో తాను ఒక్కసారి అంతర్మదనం చేసుకుంటే ఏ గుణాన్నైతే బయటికి ప్రదర్శించాలని తను అనుకుంటుందో ఆ గుణం బయటకు వచ్చేటటువంటి గొప్ప లక్షణం, గొప్ప టాలెంట్, అన్ని శక్తులు ఉన్నటువంటి మహిళామూర్తులందరికీ మరొకసారి వారి వారి రంగాల్లో వారు చూపిస్తున్నటువంటి ప్రతిభనన్నిటిని మనం గుర్తించి వారిని ఒక్కసారి పురస్కారం ఇస్తే ఇంకా పైకి తీసుకురావాలి అనేటటువంటి, పైకి వస్తారు అనేటటువంటి ఆలోచనతోటి ఈ ఫిలాంథ్రపిక్ సొసైటీ వారు ఈ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్స్, మహిళా సాధికార పురస్కారాలు ఇచ్చారని మనం అనుకోవచ్చు. దానికి నిదర్శనమే ఈ రోజు ఈ పురస్కారాలు అందుకున్నటువంటి అందరు మహిళా మూర్తులు. అందులో లిస్ట్ చూస్తే చాలా చాలా అందంగా ఉంది. అసలు ఎట్లా తీసుకొచ్చారు, ఎట్లా సెలెక్ట్ చేశారు అని ఒక నిమిషం చాలా ఆశ్చర్యం కలిగింది. అన్ని యాంగిల్స్ నుంచి, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి మహిళలందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ మరొకసారి ప్రోత్సహించాలి, ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో ముందుంటారు అనేటటువంటి గొప్ప లక్ష్యంతో చేసినటువంటి ఈ ఒక ప్రయత్నం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద లేడీస్ హియర్, on behalf of everyone who is receiving these awards, మా అందరి తరపు నుంచి కూడా ఈ ఫిలాంథ్రపిక్ సొసైటీ వారికి వారు తీసుకున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి వారిని అభినందిస్తూ నేను చెప్పాల్సినటువంటి 4 మాటలు, ఎందుకంటే డయాస్ మీద భారతీయం సత్యవాణి గారు ఉన్నప్పుడు తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే వారు ముందు మాట్లాడితే మళ్ళీ హనుమంతుడి ముందు స్టెప్స్ వేసినట్లే అవుతుంది. బికాస్ ఆవిడొక విజ్ఞాన గని. చాలా సార్లు మేడం గారితో నేను మాట్లాడటం జరిగింది. ఒక్కొక్కసారి నాకేమైనా డౌట్స్ ఉంటే కూడా వారిని సంప్రదించి మాట్లాడి నా డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కూడా జరిగింది. బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ మై ఓన్ ఫీలింగ్స్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్. చాలా మంది మనం 4 ఆడవాళ్ళం కలిస్తే లేదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అందరం మాట్లాడుకున్నప్పుడు ప్రతి మహిళ మాకు ఇది లేదు, మాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, మాకు అవకాశాలు లేవు, మాకు హక్కులు లేవు అంటే లేవు, కావు, ఇవ్వాలి, రావాలి, ఇవే మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ప్రతి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏదో ఒక వేదిక మీద ఏదో రూపంలో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఇతరులు మాట్లాడుకుంటున్నవి వింటూనే ఉన్నాను. ఇప్పటికీ కూడా ఇంకా లేవు, కావు, కావాలి, ఇవ్వాలి అని అంటే మరి ముందు నుంచి జరిగినటువంటి వారి త్యాగ ఫలం, వారి ఆత్మలకి మనం ఏ విధంగా గౌరవాన్ని ఇస్తున్న వారు అనిపించుకుంటామని చాలా డౌట్ నాకు. ఎందుకంటే మహిళ అనాదిగా ముందుగానే ఉంది. ఇప్పుడు పైకి రావాలి అంటాం చాలా హాస్యాస్పదం నాకు తెలిసినంత వరకు. వేద కాలం నుంచి లోపాముద్ర, గర్గి సంహిత, ఇట్లా వేదాలు రచించినటువంటి మహిళ పేరుతోటే వేదాలు ఉన్నాయి. గార్గి, లోపాముద్ర, మైత్రేయి సంహితాలు ఉన్నాయి వేదకాలం నుంచే. అంటే వేద కాలంలో మహిళలకి సమాన హక్కులు ఉన్నాయి. ఆస్తిలో కూడా హక్కు ఉందంట. ఒకవేళ భర్త చనిపోతే కొడుకు ఆస్తి తను కూడా ఎంజాయ్ చేయొచ్చు అనేటటువంటి హక్కులు కూడా ఉన్నాయంట. అన్ని హక్కులు అప్పటి నుంచే మనకు ఉన్నాయి. అప్పటి నుంచే మహిళ ముందంజలో ఉంది. తనదైనటువంటి ఒక గుర్తింపు మహిళకి ఎప్పుడు వస్తూనే ఉంది. మలి వేదంలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ తర్వాత ఫారినర్స్ మన దేశాన్ని అటాక్ చేసిన తర్వాత కొన్ని పరిస్థితులు వాటిని మనం సమర్థించుకోలేము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం అనుకున్నటువంటి ఆ స్వాతంత్రం గాని ఆ స్వేచ్ఛ గాని మహిళకు లేకుండా పోయింది. దానికి కారణాలు అనేకం, ఇప్పుడు సందర్భం కూడా కాదు. మరి ఆ తర్వాత స్వాతంత్రం రాకపూర్వం మహిళ మీద చాలా చాలా అరాచకాలు ఉన్నటువంటి పరిస్థితి ఉండింది. అన్నిటికన్నా మొదటిది సతీ సహగమనం. ఆ తర్వాత పిల్లలు చనిపోవటానికి ముందే, పుట్టక ముందే చనిపోయేటటువంటి పరిస్థితి, లేదా బాల్య వివాహాలు, లేదా వితంతువుని తను కనిపిస్తేనే ఒక అపశకునం అనేటటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి ఎంతో మంది త్యాగ ఫలితం, ఎంతో ముందు చూపుతోటి సామాజికంగా కానీ
ఈ రిలీజియస్ మత సంస్కరణలు తీసుకురావాలని ఎంతో ఫైట్ చేసి ఎదిరించిన వారు ఉన్నారు. వారందరిలో కూడా ఇప్పుడు అందరి పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ పెద్దవారు, జ్ఞానవంతులు, మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే గుర్తుంచుకోవాలి, ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారందరిలో కూడా నాకు చాలా ఇష్టమైంది, ఎప్పుడు మనం ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి అనేటటువంటి పేరు ఎవరు అంటే సావిత్రిబా ఫూలే. ఎంత అద్భుతమైన మహిళ! ఆ రోజుల్లో కూడా ఆమె మహిళలు చదువుకోవాలి, వారి కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఉండాలి, ఎక్కడ వివక్ష అనేది ఉండకూడదు, జెండర్ గా కానీ లేకపోతే క్యాస్ట్ పరంగా కానీ రిలీజియస్ గా కానీ ఈ లింగ వివక్షత కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యేక పాఠశాలలు ఆమెకున్నటువంటి కొద్దిపాటి వనరులతోటి స్పెషల్ స్కూల్స్ ఫర్ గర్ల్స్ పెట్టారంట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తను ఆ సమయంలో ఇంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సమాజంలో కొంత సంస్కరణలు తీసుకురావాలని తను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చాలా మంది సంఘానికి వ్యతిరేకంగా ఉంది ఆవిడ అని చెప్పి ఆమె మీద బహిష్కరణ చేయాలని చెప్పి సమాజం నుంచి బయటికి పంపేయాలని, అట్లనే తను నడుస్తుంటే ఆమె మీద రాళ్లు వేసిన వాళ్ళు, తర్వాత ఈ ఎక్స్క్రీటా ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ వేసేవారు కూడా ఉండేవారంట. అయినప్పటికీ కూడా ఆవిడ ఇంట్లో ఒకటి చీర ఉంటే తను ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం పెట్టేటటువంటి పాఠశాలలో ఆ స్కూల్లో ఒక చీర పెట్టుకొని ఆ సందులో ఆ వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ రాళ్ళు అవి వేస్తూ ఉంటే స్కూల్కి వెళ్ళి శారీ మార్చుకొని మళ్ళీ కొత్త వేరే శారీ తోటి ఆడపిల్లలకి చదువు చెప్పాలనే ప్రయత్నం ఆవిడ చేశారంట. అంత ప్రయత్నం చేసిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే చాలా మంది త్యాగఫలం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగంలో స్త్రీల కోసం ప్రత్యేకంగా చట్టాలు పెట్టడం జరిగింది. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, రక్షణతో కూడినటువంటి వివక్షత అనే పేరుతోటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరూ సమానమే అని చెప్తున్నప్పటికీ కూడా ఆర్టికల్ 15లో ఆర్టికల్ 16లో మహిళల కోసం, చిన్నపిల్లల కోసం, పెద్దవారి కోసం స్పెషల్ గా కొన్ని రైట్స్ చేసి స్పెషల్ గా డిస్క్రిమినేషన్, రక్షణతో కూడినటువంటి వ్యత్యాసము అనే పేరుతోటి ఇన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. దాని పుణ్యఫలమే ఈ రోజు ఇంతమంది మనం చదువుకుంటున్నాం, మన తల్లిదండ్రులు కూడా చదువుకున్నారు, మనం చదువుకుంటున్నాం, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చదివించేటటువంటి స్టేజ్ లో ఉన్నాం. ఇవి కాకుండా చాలా చట్టాలు వచ్చినాయి. ఇందాకే మనం బంగారు తల్లి ఒక చిన్న షార్ట్ ఫిలిం చూసాము, చాలా ఎక్సలెంట్ గా ఒక మంచి సామాజిక స్పృహతో తీసినటువంటివి. అట్లాంటి భ్రూణ హత్యలు కూడా ముందస్తుగా నివారించాలని చట్టాలు ఉన్నాయి. అట్లానే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానివ్వండి, పిఎన్డిటి యాక్ట్ కానివ్వండి, స్పెషల్ యాక్ట్స్ ఫర్ లేడీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ స్టిల్ ఈ పరిస్థితి నుంచి, అంటే మనం ఏదైతే మహిళలు వెనుకబడే ఉన్నారు, వంటింట్లోనే ఉన్నారు అనేటటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు అంతరిక్షం నుంచి భూగర్భం వరకు మహిళ వెళ్ళనటువంటి రంగం ఏదీ లేదు, అన్నిట్లోనే మహిళలే ఉన్నారు. దానికి ఓన్లీ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు తెలుసు, ఈ మన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ఒకసారి చూస్తే ఆల్ లేడీ సైంటిస్ట్స్, ఎక్సలెంట్ క్యాలెండర్ అనమాట. క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క పేజ్ మనం తిప్పితే ఒకసారి ఈ ఒళ్ళంతా పులకరించిపోతుంది, మహిళలు ఇంత ముందంజలో ఉన్నారా అని. ఎంత ముందంజలో లేకపోతే ఈ రోజు డయాస్ లో ఎంతమంది ఉన్నారండి మహిళలు? మెజారిటీ వాళ్లే ఉన్నారు. ఈ ఆడిటోరియంలో ఎంతమంది ఉన్నారు? మెజారిటీ మహిళా మనులే ఉన్నారు. అంటే ఈ స్టేజ్కి మనం వచ్చాము, ఇంకా లేదు లేదు కావాలి కావాలి అంటే ముందున్నటువంటి ఆ త్యాగమూర్తులందరికి వాళ్ళ ఆత్మలు ఘోషించవా అనిపిస్తుంది నాకు. దెన్ వై విమెన్ ఎంపవర్మెంట్ సాధించిందని మీరు అంటున్నారు కదా మేడం, ఇంకా ఎందుకు క్రైమ్ రేట్ ఇంతే ఉంది అని అందరూ అనుకోవచ్చు. దానికి చాలా చైతన్యం కావాలి, అన్ని కోణాలలో ఆలోచించాలి, ఒక సమిష్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వేర్ వీ కెన్ ప్రివెంట్ సచ్ సార్ట్ ఆఫ్ క్రైమ్. ఇప్పుడే మేడం గారితో ఒక మాట డిస్కస్ చేశాను. ఇందాక మేడం క్యారలిన్ గారు మాట్లాడుతూ ఒక మంచి సున్నితమైనటువంటి అంశాన్ని టచ్ చేశారు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అదేంటి అంటే సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్, పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడుల గురించి చాలా సున్నితమైన అంశం, చాలా తీవ్రంగా ఆలోచన చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అంశం. మేడంతో మాట్లాడుతూ ఉండి ఇది నిజంగా క్రైమ్ అమ్మా, దిస్ ఇస్ ద వర్స్ట్ అండ్ హీనస్ క్రైమ్ విచ్ వీ హ్యావ్ టు అడ్రస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే వారు అన్నారు, ఇది ప్రకృతిలో కొన్ని ధర్మాలకి దానికి కావలసినటువంటి రీతిలో ఆ ధర్మాన్ని మనం పాటించకపోవడమే కారణము అని.
మేబీ వీ హ్యావ్ టు థింక్ మోర్ అబౌట్ సచ్ సార్ట్ ఆఫ్ క్రైమ్. అన్ని రంగాల్లో ముందున్నాము, అంత సాధికారత సాధించాము అంటే ఇంకా తెలిసి తెలియని అమాయకులైనటువంటి పిల్లల మీద లైంగిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్ నౌ. ఎందుకు ఈ పర్వర్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు చర్చించుకోవాలి. ఇప్పుడు చర్చించుకోవాల్సింది నాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, రైట్స్ లేవు, హక్కులు లేవు కాదు. నాకు ఉన్న స్వేచ్ఛకి, ఉన్న స్వాతంత్రానికి నేను ఎంతవరకు సద్వినియోగపరుచుకొని జస్టిస్ చేస్తున్నాను అని ప్రతి మహిళ థింక్ చేయాలి. ఎంతవరకు నేను న్యాయం చేస్తున్నాను. ఎందుకు అంటే మా అమ్మమ్మ చూసిన రోజులకి, మా అమ్మ చూసిన రోజులకి, నేను చూస్తున్న రోజుకి, రేపొద్దున నా పిల్లలు చూస్తున్న రోజులకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికీ కూడా నేను లేదు లేదు కావాలి కావాలి అంటే ఉన్నదంతా ఏమైనట్లు? మనకు ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం ఎంత త్యాగ ఫలం. మనం ఈ రోజుల్లో ఇంత స్వేచ్ఛని అంటే మహిళ అంతరిక్షం నుంచి అంతర్భాగం, భూ అంతర్భాగం వరకు ఏ రంగంలో కాళ్ళు పెట్టనటువంటి రంగం ఏదీ లేదు. ఈ రోజుల్లో కూడా ఇంకా లేదు లేదు అంటాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ వీ హ్యావ్ టు థింక్ వాట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్. ఎస్, రాంగ్. నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ ఉన్న స్వేచ్ఛని, ఉన్న స్వాతంత్రాన్ని, ఉన్న అవకాశాలని ఎంత సద్వినియోగపరుచుకుంటున్నాను, ఒకవేళ ఎక్కడన్నా నేను దుర్వినియోగపరుచుకుంటున్నానా అని ఒకంత మనని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి రోజు ప్రతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు. అది కాకుండా మనం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే మనం ఏదో తప్పు చేసిన వాళ్ళు అవుతుంది. మనం థింక్ చేయాల్సింది ఏంటి అంటే ఇందాక ఒక టచ్ చేసినటువంటి అంశం, పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, అమాయకమైనటువంటి అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులు కానివ్వండి, నేరాలు కానివ్వండి, వాటిని ఏ విధంగా అరికట్టాలి? దానికి సమాజంలో ఒక కుటుంబ వ్యవస్థ బాధ్యత ఏంటి, విద్యా వ్యవస్థ బాధ్యత ఏంటి, సమాజం యొక్క బాధ్యత ఏంటి, తెలివిగల వాళ్ళు ఎవరైతే విజ్ఞానవంతులు ఉంటారో వారి బాధ్యత ఏంటి? ఇదంతా ఒక సమిష్టి సామాజిక బాధ్యతగా, ఒక కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి రోజులు ఈ రోజు. ఎల్స్ వి విల్ లూజ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. మరి సాధికారత అంటాం, ప్రతి వాళ్ళు సాధికారత కావాలి, మహిళా సాధికారత కావాలి. దీస్ అవార్డ్స్ ఆర్ ఆల్సో గివెన్ ఫర్ దిస్ విమెన్ ఎంపవర్మెంట్ ఓన్లీ. ఆ సాధికారత అంటే ఏంటి అని ఎవరినన్నా అడిగితే, సాధికారత అనగానే మహిళలు కూడా పురుషుల్లాగా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, పురుషులు ఏవైతే చేస్తారో అవన్నీ మహిళలు చేయాలి, అప్పుడు సాధికారత సాధించినట్లే. అంటే సరిత ప్యాంట్ షర్ట్ వేసుకుంది బికాస్ హర్ ప్రొఫెషన్ ఇస్, ఆ డ్రెస్ కోడ్ అటువంటిది కాబట్టి ప్యాంట్ షర్ట్ వేసుకుంది, అంటే సాధికారత సాధించినట్ట? నో. సాధికారత అంటే చాలా డిఫరెంట్. ఎంపవర్మెంట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ థింకింగ్. ఎంపవర్మెంట్ అంటే పురుషులు చేసే ప్రతి పని మనం చేయగలిగితే ఎంపవర్మెంట్ సాధించినట్లు అనుకుంటే పొరపాటే. ఎంపవర్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే మహిళ తన కుటుంబంలో కానీ, తను పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, అంటే ఐదర్ అట్ హోమ్ ఆర్ అట్ హర్ ప్రొఫెషన్, నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి సాధించుకుంటుందో, అంటే క్రియాశీలక అంశాలలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తను సంపాదించుకుంటుందో అప్పుడు తన సాధికారత సాధించుకున్నట్లే. దానికి ఏం చేయాలి? మనకున్నటువంటి అన్ని అవకాశాలని సద్వినియోగపరుచుకోవాలి. నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీ తనకు కావాలి అంటే ముందు ఏం కావాలి? తనకి ఆ శక్తి కావాలి, ఆ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అంటే ఏంటి అంటే రోజు నాన్ వెజ్ తిని, లేకపోతే అందరూ చెప్పినట్లు చిరుధాన్యాలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యం వచ్చినట్టేనా? దట్ ఈస్ నాట్ ద హెల్త్. హెల్త్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. హెల్త్ అంటే నాట్ ఓన్లీ ద ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో మెంటల్ ఫిట్నెస్. ఆ ఫిజికల్ స్టామినాతో పాటు మెంటల్ అలర్ట్నెస్ ఉండేటటువంటి కెపాసిటీ కావాలి. దానికి ఇంకా కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ పొరపాటు, డిగ్రీస్ అన్ని ఉన్నాయి, ఎంబీబీఎస్లు ఉన్నాయి, ఎంబీఏలు ఉన్నాయి అంటే ఎడ్యుకేటెడ్ అయినట్లేనా అంటే అది కూడా కాదు. ఎడ్యుకేషన్ అంటే ఈ లిటరసీతో పాటు జ్ఞానం, విలువలతో కూడినటువంటి విద్య, ఏది కరెక్ట్ ఏది తప్పు తెలుసుకునేటటువంటి విద్య, తప్పుని ఎదిరించేటటువంటి ధైర్యం, దీనితో కూడినటువంటి విద్య ఉంటే తను ఎడ్యుకేటెడ్ అయినట్లు. నో అని చెప్పగలిగేటటువంటి ధైర్యం మహిళకు కావాలి. పొగిడితే పొంగిపోవడము, చిన్నగా తిడితే ఎవరైనా కృంగిపోవడము, ఇట్లాంటి శక్తి కాదు. ప్రతి దాన్ని దాన్ని ఏమంటారు, నో 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 నాట్ దట్, ఐఎమ్ నాట్ టెల్లింగ్. పొగడ్తకి పొంగిపోకుండా, విమర్శకి కృంగిపోకుండా ఉండేటటువంటి శక్తి మహిళకి ఎప్పుడైతే వస్తుందో స్థిత ప్రజ్ఞత అంటారు దాన్ని. ఆ స్థిత ప్రజ్ఞత సాధించుకునేటటువంటి చదువు మహిళకు కావాలి.
ఆ చదువు, ఆ ఫిజికల్ ఫిట్నెస్, ఆ మెంటల్ అలర్ట్నెస్ ఉండి ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకొని తను క్రియాశీలక అంశాలలో నిర్ణయం తీసుకునే అటువంటి స్టేజ్కి రీచ్ అయితే సాధికారత సాధించినట్లే. కానీ ఈ రోజు గర్ల్స్ ఎవరినన్నా అడగండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, స్కూల్ గోయింగ్ గర్ల్స్, వాట్ ఈస్ మెన్ బై ఎంపవర్మెంట్ అంటే, ఎంపవర్మెంట్ ఈస్ సంథింగ్ వేర్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ విచ్ అ బాయ్ డస్. వై షుడ్ వీ డూ ఎవ్రీథింగ్ విచ్ అ బాయ్ డస్? Nature has its own limitations. Nature is giving lot of strengths to us, some weaknesses also. దాన్ని మనం పాజిటివ్ గానే తీసుకొని మన స్ట్రెంగ్స్ ని ఇంకా స్ట్రెంగ్తిఫై చేసుకుంటూ ఉంటే, ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తే, దట్ ఈస్ వేర్ వి రీచ్ టు ద స్టేజ్ ఆఫ్ అచీవింగ్ ఎంపవర్మెంట్. అది సాధికారత అంటే. ఆ సాధికారత సాధించాలి అంటే మహిళకు కావాల్సింది ఏంటి అంటే, తనలో తాను ఒక్కసారి త్రొంగి చూసుకోవడం, అంతర్మదనం, ఇంట్రాస్పెక్షన్ అంటాం. నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి అని. ప్రతి మహిళలో ధైర్యం అనేది ఉంది, మాతృత్వం అనేది ఉంది, చైతన్యం అనేది ఉంది, భక్తి అనేది ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి, దైవత్వం అనేది ఉంది. లేనిది ఏంటి అంటే నన్ను నేను ఒక్కసారి పరిశీలించుకొని నన్ను నేను ప్రేమించుకునేటటువంటి ఆ ఆ విఘ్నత మనకు లేదు. ఎంతసేపు ఏది లేదు. తల్లి తొందరగా ఇంటికి రమ్మంటే నన్ను ఎందుకు తొందరగా రమ్మంటున్నావు, అన్నయ్య ఎందుకు రమ్మంటలేదు అంటే ఈ రకమైనటువంటి వితండవాదం చేస్తూ ఉంటే మనకున్నటువంటి శక్తుల్ని మనమే అర్థం చేసుకునే పరిస్థితిని కోల్పోయేటటువంటిది ఉంటుంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద నేచర్. ఆ నేచర్ ని రెస్పెక్ట్ చేసి నేచర్ కి అనుగుణంగా మన స్ట్రెంగ్స్ ని ఎప్పుడైతే ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి అవకాశాలన్నీ పూర్తిగా సద్వినియోగపరుచుకొని మనం క్రియాశీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి స్టేజ్కి ఎదుగుతామో, దెన్ ఇట్ మీన్స్ దట్ ప్రతి మహిళ సాధికారత సాధించినట్లే. మరి ఈ సాధికారత సాధించడానికి ఈ రోజులు ఆ పరిస్థితులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. లేనిది ఏంటి అంటే మనము మనల్ని అర్థం చేసుకోలేకపోవడం, మనం ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోవడం, మనం మన సాంప్రదాయాలు కానీ దాంట్లో ఉన్నటువంటి విలువలు కానీ అర్థం చేసుకోకపోవడం, లేదా ఉన్నటువంటి మోడర్నిటీ, ఆల్ సైంటిఫిక్ అండ్ సోషల్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సాంకేతిక పురోగతి ఏదైతే ఉందో దాన్ని మంచి కోసం వినియోగించుకోకుండా చెడు కోసం వినియోగించుకోవడం. ఈ పరిస్థితుల్లో మనం అనుకున్నటువంటి సాధికారత రావాలి అంటే చాలా చాలా కష్టం. ఒకవేళ తల్లి ఇంట్లో కూర్చొని ఎంతసేపు తన టైం అంతా యూట్యూబ్ లో అనవసరమైనవి చూస్తూ ఉండి లేనిపోని డిస్కషన్స్ అన్ని చేసుకుంటూ పిల్లల్ని నువ్వు తప్పు, ఇది చేయడం తప్పు, నువ్వు చదువుకోవాలి, నువ్వు ఈ స్టేజ్కి రావాలి, పక్కింటి వాడికి బాగా మార్కులు వస్తున్నాయి నీకెందుకు రావట్లేదు అంటే ఆ పిల్లలు ఏ విధంగా మానుతారు? సో మన లైఫ్ ని మనం ఒక ఎగ్జాంపుల్ గా రోల్ మోడల్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఖచ్చితంగా సాధికారత సాధించింది అవుతుంది, కుటుంబం మొత్తం సాధికారత సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ద నీడ్ ఆఫ్ ది అవర్ నౌ ఇస్, ప్రతి మహిళ అంటే ఇన్ని అఫెన్సెస్ జరుగుతున్నాయి, ఇంత క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ ని అన్ని యాంగిల్స్ లో విశ్లేషిస్తే చిన్న పిల్లలు కూడా క్రైమ్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అని ఆలోచిస్తే పిల్లలకు కావాల్సింది ఈ రోజుల్లో మనం అనుకున్నట్లు వాళ్ళకి కావాల్సింది ఆ లగ్జరీస్ కంఫర్ట్స్ కాదు, రెండే వాళ్ళకి కావాల్సింది, సమయం, స్పర్శ, టైం అండ్ టచ్. ఆర్ వి గివింగ్ దట్ టు అవర్ చిల్డ్రన్? మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సో దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు పాత రోజుల్లో లాగా ఒక సొసైటీ మొత్తానికి ఒక గోల్ అప్పట్లో ఏంటి అంటే స్వాతంత్రం సాధించుకోవడం, తర్వాత సొసైటీకి కావాల్సినటువంటి గోల్ ఏంటి అంటే మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వివక్షతలన్నీ తీసేసి మంచి పరిస్థితిని తీసుకురావాలి, ఆ పరిస్థితి సాధించుకోవడం అప్పుడు ఉన్నటువంటి లక్ష్యం. ఇప్పుడు ఏ లక్ష్యము లేనటువంటి పరిస్థితి, అంటే ఏ లక్ష్యం లేకపోవడం వల్ల నిర్లక్ష్యం ఎక్కువైందేమో అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలక్ష్యము నిర్లక్ష్యము ఎక్కువైపోయింది. సో కావాల్సింది ఏంటంటే ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ a time and touch which we give to our children and family. అది లేకపోవడం వల్ల చాలా క్రైమ్ జరుగుతుంది. బికాస్ ఏ నేరం జరిగినా ఫస్ట్ రిపోర్ట్ అయ్యేది పోలీస్ స్టేషన్ లోనే. సో పోలీస్ స్టేషన్ లోనే మాకు మొత్తం ఒక క్రైమ్ జరిగింది అంటే దానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్, ఏ పరిస్థితుల వల్ల ఈ నేరం జరిగింది అనేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరికి అంటే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఆ పోలీస్ వారికి తెలుస్తుంది. ఈ జ్ఞానంతో నేను చెప్పడం ఏంటి అంటే the need of the hour is make the best use of all available resources. మనకున్నటువంటి స్వేచ్ఛ, మనకున్నటువంటి స్వాతంత్రం, మనకున్నటువంటి అవకాశాలు, మనకున్నటువంటి సదుపాయాలు, వీటన్నిటిని బెస్ట్ కోసం యూజ్ చేయాలి.
మనం మన పిల్లలకి ఒక రోల్ మోడల్ గా ఉంటే చాలు, అంతకు మించి ఇంకా కావాల్సింది ఏం లేదు. మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది కేవలం మన సమయం, మన స్పర్శ, ద టైమ్ అండ్ టచ్. ఈ రెండు మనం ఇవ్వగలిగితే డెఫినెట్ గా చాలా క్రైమ్ ని మనం ప్రివెంట్ చేసిన వారం అవుతాం. ఆ సాధికారతలో భాగమే ఇదంతా. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హైలీ ఎంపవర్డ్ లేడీస్. నేను ఇక్కడ మీతో మాట్లాడటానికి నా ఉద్దేశం ఏంటి అంటే, మీ ద్వారా చాలా మందికి తెలియసేటటువంటి పరిస్థితి వస్తుంది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ క్రైమ్. ప్రతి పోలీస్ బాధ్యత క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ రిడక్షన్. వీటన్నిటిలోనూ ముందుగా మేము ఆలోచించేది ఏంటంటే ప్రివెన్షన్. అది ప్రివెంట్ చేయాలి అంటే ముందు మహిళ సాధికారత సాధించాలి. సాధికారత సాధించాలి అంటే మనకు ఉన్నటువంటి అవకాశాలన్నీ పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. అటువంటి పరిస్థితి ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Subscribe to our channel and press the bell icon for the latest update.